నీ దగ్గర దేవుని వాక్యం ఉంది. నీ దగ్గర ఏముంది? దేవుని వాక్యం ఉంది. నీకు దేవుని వాక్యము సమస్తము చేయగలదు. అది అంత శక్తి గలది. నువ్వు దేవుని వాక్యాన్నే పట్టుకో. మనుషులు దురద చెవులు కలవారా? మనుషులు దేవుని వాక్యం వింటారా? వినరా? ఈ లోకంలో ఉన్నటువంటి కల్పనా కథలనే వింటారా? లేకపోతే అపాయకరమైన కాలముల్లో ఉన్నాయా? లేకపోతే గవర్నమెంట్లే నీ మీదకి వస్తారా? లేకపోతే అబద్ధ బోధకులే నిన్ను నాశనం చేస్తారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తిమోతి, నువ్వు గట్టిగా నిలబడాలంటే నీకు కావాల్సింది దేవుని వాక్యమే. నువ్వు దేవుని వాక్యాన్నే పట్టుకో. ఆ దేవుని వాక్యము సమస్తము చేయగలదు. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. చూడండి, ఆఖరికి ఒక మంచి సేవకుణ్ణి ఆదరించేది, నిలబెట్టేది దేవుని వాక్యము. దేవుని వాక్యంతో పాటు ఆయన కన్నా ముందు నమ్మకంగా నడిచిన సేవకులేనండి. అంతే, ఈ రెండే ఆ వ్యక్తిని నిలబడతాయి. ఎన్ని ఒత్తిళ్ళైనా తీసుకోగలడు, ఎంత శ్రమ అయినా పొందగలడు. ఎప్పుడంటే నా ముందు ఎవరు వెళ్ళారో తెలియాలి, తర్వాత నా చేతిలో ఏముందో తెలియాలి.